సాక్ష్యం పలుకుతా ఉన్నారు. తర్వాత యేసు ప్రభువే చెప్పినారు, నేను ఈ లోకానికి వెలుగని. అది చాలా ప్రాముఖ్యమైన ఒక మాట. అది యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నది. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని వారితో చెప్పెను. లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవారు చీకటిలో ఉండక వారు వెలుగు కలిగి ఉంటారు కదా. ఎంత గొప్ప కార్యం! ఈ క్రిస్మస్ రోజుల్లో మనకి చీకటిని తొలగించడానికి వెలుగుగా వచ్చినారని మిగతా శిష్యులంతా చెప్తూనే ఉన్నారు. ప్రవచనాలు చెప్పినాయి. లాస్ట్కి ఎవరు చెప్తున్నారు? మన యేసు ప్రభువే చెప్తున్నారు. ఏంటి? నేను లోకానికి వెలుగని 7 మాటలు పలికారు యోహాను సువార్తలో. నేనే వెలుగని, నేనే మార్గమని, నేనే గొర్రెలకు మంచి కాపరి అని, నేనే ద్రాక్ష వలను, నేను తీగలు మీరని